गङ्गाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गङ्गाधर हर नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय गङ्गाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गङ्गाधर हर नमः शिवाय భస్మాంగరాగాయ మహేశ్వర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమై వెలుగుతూ ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రంలో, శ్రీశైల మహాక్షేత్రంలో, అతి పవిత్రమైనటువంటి శైవ పుణ్యక్షేత్రంలో నేడు కైలాసవాహన సేవ పొందడానికి స్వామివారు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క సేవ విచిత్రమైనటువంటి ఒక వైఖరితో ఉంటుంది. ఉగాది ఉత్సవాల సందర్భంగా యుగ ఆది అంటే కాలము అనేటటువంటిది 6 ఋతువులతో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఈ కాలము వసంత ఋతువుతో మొదలై గమనం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఉగాది ఉత్సవాలలో భాగంగా కైలాసవాహన సేవ నిర్వహించడం శ్రీశైల మహాక్షేత్రంలో ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక గొప్ప వైదిక సంస్కరణం. అందుకే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా భక్త మహాశయులందరూ కూడా మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురిదక్షయ ద్వారా కైలాస వాహన రూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవతా ప్రీత్యర్థం భ్రమరాంబా దేవి స్వరూపిణి శ్రీ మహాకాళీ దేవతా ప్రీత్యర్థం ఓం అస్య శ్రీమన్ మహాదేవదేవేశ్వరస్య జగత్కుటుంబిని సమేతస్య హరి బ్రహ్మేంద్ర నిఖిల సురాసుర మకుట మణిగణ నిగర కిరణ సంసేవిత పాదారవిందయుగలస్య శ్రీమత్ శ్రీశైల క్షేత్ర నివాసస్య గంగా పార్వతీ భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామి దేవతా ప్రీత్యర్థం శ్రీ మహాకాళీ దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే శ్రీశైల మహాక్షేత్రే శ్రీశైల గర్భే గంగా పార్వతీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవత కైలాస వాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవత ప్రీత్యర్థం శ్రీ భ్రమరాంబాదేవి స్వరూపిణి శ్రీ మహాకాళీ దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం శుభతిథౌ వాసరస్తు వాసరః భృగువాసనయుక్తాయాం సాయం ప్రదోషకాలే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం శుభతిథౌ లోకకళ్యాణార్థం శ్రీశైల క్షేత్రాభివృద్ధ్యర్థం శ్రీశైల క్షేత్రం దినదినాభివృద్ధ్యర్థం సర్వదా సర్వత్ర సస్య సమృద్ధ్యర్థం సర్వవాపీ కూపతరాకాదిషు సర్వజలాశయేషు జల సమృద్ధ్యర్థం అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః పునగనీలగోత్రోద్భవస్య నారా చంద్రబాబు నాయుడు నామధేస్య శ్రీమతి భువనేశ్వరి సద్ధర్మపత్ని సమేతస్య లోకేష్ నామధేస్య శ్రీమతి బ్రాహ్మణి సద్ధర్మపత్ని సమేతస్య చిరంజీవి దేవాంశ నామధేస్య కళగళ గోత్రోద్భవస్య రామనారాయణ రెడ్డి నామధేస్య శ్రీమతి శిరీషా సద్ధర్మపత్ని సమేతస్య శుభకర రెడ్డి నామధేస్య శ్వేతనామధేవత్యాః ఉపకాయ గోత్రోద్భవస్య రితీష్ కుమార్ రెడ్డి నామధేస్య శ్రీమతి లీలా కైవల్య నామధేవత్యాః శౌరీశ్వీరా రెడ్డి నామధేస్య మోక్షిత్ రామ్ రెడ్డి నామధేస్య పాలుచూరు గోత్రోద్భవస్య శివచరణ్ రెడ్డి నామధేస్య శ్రీమతి శబరీ సద్ధర్మపత్ని సమేతస్య చిరంజీవి మాన్య నామధేస్య పాదునోళ్ళ గోత్రోద్భవస్య బుడ్డా రాజశేఖర రెడ్డి నామధేస్య శైలజా సద్ధర్మపత్ని సమేతస్య
भारद्वाज गोत्रोद्भवस्य विनय चंद नामधेयस्य सौम्यकीर्ति सद्धर्मपत्नी समेतस्य चिरंजीवी श्री वैष्णवी अमृत नामधेयस्य प्रमोद अनिश भरद्वाज नामधेयस्य मातृश्री लक्ष्मी नाम नागगिरिज नामधेयवत्याः यनुगंड गोत्रोद्भवस्य रामचंद्र मोहन नामधेयस्य श्रीमती शारदा सद्धर्मपत्नी समेतस्य चिरंजीवी फटिमाधवी नामधेयवत्याः जंपान गोत्रोद्भवस्य श्रीनिवासराव नामधेयस्य श्रीमती सुजाता सद्धर्मपत्नी समेतस्य चिरंजीवी नाग सुषम श्री नामधेयवत्याः चिरंजीवी लिखित कुमार नामधेयस्य सह कुटुंबस्य अंदर जपण्डि अस्माकं सह कुटुंबानां सबान्धवानां सपरिवाराणां यजमानस्य धर्मपत्नी समेतस्य सह कुटुंबस्य सपुत्रे पुत्रकस्य सपौत्रे पौत्रकस्य सभ्रातृकस्य सबान्धवस्य सपरिवारस्य क्षेमस्थेम धैर्य स्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाम्य मोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थं सूर्यादीनां नवानां ग्रहाणामानुकूल्यता फल प्राप्त्यर्थं दैव प्रीत्यर्थं यजमानस्य मनस्संकल्प सिद्ध्यर्थं वर्षे वर्षे प्रयुक्त वार्षिक महोत्सवांगत्वेन उगादि महोत्सव शुभ संदर्भे आदौ द्वितीय दिवसे कैलासवाहनारूढ़ाधिष्ठित भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन महास्वामी देवता श्री महाकाली देवता षोडशोपचार पूजांच करिष्ये तदंग कलशाराधनं करिष्ये कलशं गंधपुष्पाक्षतैरभ्यर्च कलशस्योपरि हस्तौ निधाय ओम मा कलशेषु धावति पवित्रे परिशिच्यते अतित्रे सोमरोचनरोहन भ्राज से दिवं गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् इति कलशे रुद्रादिदेवता आवाह्य अष्टविधोपचारैः सम्पूज्य तेनोदकेन पूजा द्रव्याणि देवो అందరూ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండండి మహాగణపతిని ధ్యానిస్తూ ఓం గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు శ్రీ మహాగణాధిపతయే నమః మనసా స్మరామి స్వామి అమ్మవార్లను మహాకాళి మాతను మనసులో స్మరిస్తూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండండి మహాదుర్గను మీ మనసులో ధ్యానిస్తూ ఉండండి ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమ భేదం దక్షిణ नागं पाजञ्च घण्टां प्रलयहुतवहंसाम्बुजं वामभ नानालङ्कारदीप्तं स्फटिकमणिनिभं पार्वती ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन महास्वामिने नमः महादुर्गादेव्यै नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आसनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि मुखाम्बुजे आचमनीयं समर्पय शुद्धोदक स्नानो ओम आपोहिष्ठामयो भवस्थानं महेरणाय चक्षसे उषतीरिव मातरः आबो जन यथा जनः ओम हिरण्यवर्णां हरणीं सुवर्णरजतस्रजाम् तामावह जातवेदो लक्ष्मी मनपगामिनी भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन महास्वामिने नमः महादुर्गादेव्यै नमो नमः शुद्धोदक स्नानं समर्पयामि ओम अभिवस्त्रासमसनान्यर्षाभिधेन स्तुतुघा पूयमानाः नूतन वस्त्रयुग्मं समर्पयामि यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्ता आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोप शिवसूत्रं समर्पयामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् शुचिर्विभूतिं धारयामि गन्धद्वारान्दुनाधर्यां नित्यपुष्टां गरीषणे
श्रीगंधां धारयामि आयने देवरायने दोर्वारो हृदाश्च पुण्डरीकानि समुद्रस्य अक्षदानि समर्पयामि अलंकरणार्थम् आभरणार्थम् हरिद्रादि कुंकुमचूर्ण। ओम भवाय देवाय नमः। ओम ईशानाय देवाय नमः। ओम रुद्राय देवाय नमः। ओम भीमाय देवाय नमः। ओम भवस्य देवस्य पत्न्यै नमः। ओम ईशानस्य देवस्य पत्न्यै नमः। ओम रुद्रस्य देवस्य पत्न्यै नमः। ओम भीमस्य देवस्य पत्न्यै नमः। कैलासवाहनारूढ़ाधिष्ठित भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन महास्वामिने नमः। श्री महादुर्गा देव्यै नमो नमः। नानाविध परिमल पत्र पुष्पाणि बिल्वदलानि समर्पयामि। धूपो वनस्पतिरसोभेदो गन्धाढ्यो धूपोत्तमा। ओम धूर्वधूर्वधूर्वन्तं धूर्वतं योऽस्मान् धूर्वतितं धूर्वयं वयं धूर्व। ओम कुमारश्चित्पतिरं वन्दमानं प्रतिनानाम रुद्रोपयन्तम्। साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि। धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नैवेद्यो एकधा ब्रह्मणमुपहरति। साम्राज्यों भोज्यों स्वराज्यों वैराज्यों पारमेष्ठ्यं। गंगा पार्वती भ्रमरांबा समेत मल्लिकार्जुन महास्वामिने नमः। श्री महादुर्गा देव्यै नमो नमः। कर्पूर मंगल आनंद नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। हर नमः पार्वती पतये शिवाय। ओम राजाधिराजाय प्रदय्य साहिने समे कामान काम कामाय मह्यं। कुबेराय वै श्रवणाय ओम तद्ब्रह्मा ओम तदात्मा ओम तत्सत् ओम तत्सर्वं ओम तत्पुरोर्नमः। अन्तश्चरति भूतेषु गहायां विश्वमूर्तिषु वषट्कारस्त्वमिन्द्रस्त्वगो रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्म त्वं प्रजापति त्वं तदा भोज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः। ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मः शिवो। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि। कैलासवाहनारूढ़ाधिष्ठित भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन महास्वामिने नमो नमः। महादुर्गा देव्यै नमो नमः। तव पादारविन्दयोः सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि। అందరూ శిరస్సు వంచి నమస్కరించుకోండి. హస్తే గురంగం గిరి మధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్ధేందుగంగం మదనాంగ భంగం శ్రీశైలలింగం శిరసా నమామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. यो राजासन् राज्यो वासो मे न यजते एतावन्तो वै देवानागो सवाः तैनं पुनस्सु वन्दे राजाय अस्य श्रीमन् महादेव देवेश्वरस्य भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन महास्वामी देवस्य अनंत भोगोस्तु चामराभ्यां विजयामि यस्य स्मृत्या जनामोक्ता तप पूजाक्रियादिषु न्यूनं सम्पूर्णतां यात सिद्ध्यो वन्दे सदाशिवो मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देवा मया देवी परिपूर्णं तदस्तुते अनया ध्यानावाहनादि यथाशक्ति द्वितीय दिवसे भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता श्री महादुर्गा देवता षोडशोपचार पूजनेन भगवान् सर्वात्मकः
भगवती सर्वदेवात्मके सर्वमंत्री भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता महादुर्गा देवता दिव्य चरणारविंदार्पणमस्तु। सर्वस्य जित्यै शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये। गंगा पार्वती भ्रमरांबा समेत मल्लिकार्जुन स्वामी देवता वर प्रसाद सिद्धिरस्तु। आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु। इष्टार्थकाम्य मोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्धिरस्तु। उत्सव परंपराभिवृद्धिरस्तु। जय श्री मल्लिकार्जुन महास्वामी की, श्री भ्रमरांबा माता की, श्री महादुर्गा माता की। हर नमः पार्वती पतये शिव हर हर। सर्वे जनाः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु हितेषां। హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు ఏర్పాట్లు జరిగినట్లుగానే ఈరోజు కైలాసవాహన సేవలో భాగంగా మనం ఈ యొక్క కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నాం. ఇది రెండవ రోజు, అనగా ఉగాది ఉత్సవాలు అనగానే ప్రత్యేకమైనటువంటి విభిన్న కోణాల్లో నూతనోత్సాహం ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని ఇస్తుంది. కావున కొత్తది ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది, కావున నూతనోత్సాహం అంటారు. అందుకనే కొత్త సంవత్సరం మనకు దివ్యమైనటువంటి మన సనాతన వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నటువంటి ఋతుక్రమాన్ని అనుసరిస్తూ వసంత ఋతువు మొదలయ్యే క్రమంలో ఉగాది ఉత్సవాలలో భాగంగా కైలాస వాహన సేవను అదిగదిగో ఈ విధంగా మనం ఎంతో వైభవోపేతంగా తిలకిస్తూ ఉన్నాం. దేవేరుతో పాటు స్వామివారు ఏం చేస్తూ ఉన్నటువంటి ఆ రాజసమైనటువంటి ఆ తీరును చూస్తూ ఉంటే నిజంగా కైలాసంలోనే మనం ఉన్నట్లుగా గోచరిస్తూ ఉన్నది. కావున అమృతగణాలు, భృంగిగణాలు, రకరకాల భూతగణాలు మారువేషంలో వచ్చి శ్రీశైల మహాక్షేత్రంలో ఈ విధంగా పాలు పంచుకుంటున్నారా అన్నట్లుగా ఆ కదులుతూ ఉన్నటువంటి ఆ తీరును చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. అందుకనే మొదటి 3 రోజులు మరియు చివరి రోజున బ్రహ్మరాంబాదేవి మరియు మల్లికార్జున స్వామి వారి యొక్క ఊరేగింపు దేవతలను వాహన సేవలలో బయటకు తీసుకువెళతారు. ఆ ప్రక్రియలోనే 5 రోజుల పాటు జరిగే ఈ ఉగాది మహోత్సవాలను సజావుగా నిర్వహించడానికి ఆలయ అధికారులు అనేక రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటూ ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా చూస్తూ అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలతో ఈ విధమైనటువంటి కైంకర్యాలను, ఈ విధమైనటువంటి ఉత్సవాలను నిర్వహించడం అనేది ఒక గొప్ప వేడుకగా మనం భావిస్తూ ఉన్నాం ఈరోజు. అందుకనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా ఈ విధంగా మనం వీక్షిస్తూ ఉండడం నిజంగా మనం అదృష్టవంతులం. కావున లోకాలన్నీ కూడా ఈ విధమైనటువంటి ప్రక్రియలో పాల్పంచుకుంటూ ఉంటాయనడానికి ఇదిగో మానవ మాత్రలో అప్పుడప్పుడు దేవతా స్పృహలు కలుగుతూ ఉంటాయి. అప్రయత్నంగా మనం మాట్లాడడం, అప్రయత్నంగా మనం పాడడం, అప్రయత్నంగా నృత్యం చేయడం, నాట్యం చేయడం నటరాజుని ఓలే ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే భగవంతుడైనటువంటి వాడు ప్రత్యేకమైనటువంటి శైలిని కలిగి ఉన్నటువంటి వాడు. కావున జీవావస్థలో ఉన్నటువంటి వాడిని ప్రత్యేక అనుగ్రహం చేత అప్పుడప్పుడు పులకరింపజేస్తూ ఉంటాడు. ఆ విధి విధానాల్లో భాగంగా అప్రయత్నంగానే మాట్లాడతాడు, అప్రయత్నంగానే పాడతాడు, అప్రయత్నంగానే నృత్యం చేస్తాడు. ఈ విధంగా అమృతగణాలన్నీ కైలాసంలో ఆ విధంగా ధరిస్తూ ఉంటారు. కావున ఒకరికొకరు ఉపదేశం చేసుకుంటూ ఉంటారు నా భక్తులని అంటూ ఉంటారు కదా గీతాచార్యుడు. ఆ విధంగా పరమాత్మ అయినటువంటి వారి అంశయే ప్రతి ఒక్క జీవాత్మ కూడా. కావున జీవాత్మకు పరమాత్మకు అభేద స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి వచ్చేటందుకు కావాల్సిందే జ్ఞానము. అట్లాంటి దివ్య జ్ఞానాన్ని మనం అందరం పొంది ఆ పరమశివుణ్ణి మనం పరమ సాక్షాత్కార రూపంగా భావించి మనం దర్శించినంత మాత్రానే మనకు పులకరిస్తుంది ఒళ్ళంతా కూడా. ఎందుకు అంటే ఉగాది పర్వదినం నాడు ఈ విధమైనటువంటి శైలితో ఎందుకు ఈ ఉత్సవాలు చేయాలి అంటే వసంత ఋతువు యొక్క ప్రత్యేకత ఏంటో మనకు తెలుసు. ఆ ఋతువులో ఎన్ని రకాలైనటువంటి వైవిధ్యాలు జరుగుతాయో, ఎన్ని రకాలైనటువంటి సాధకులకు ఎంత గొప్ప విశేషవంతమైనటువంటి ప్రజ్ఞతో కలిగి ఉంటుందో ఆ ఋతువు యొక్క క్రమమే మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకనే ఉగాది నుంచి 9వ రోజైనటువంటి నవమి రోజు
శ్రీరామనవమి కూడా ఆ ఉద్దేశంతో ఎంతో దేదీప్యమానమైనటువంటి ఆ తిథి రోజు రామచంద్రుల వారు జన్మించడం అనేది ఒక వైవిధ్యమైనటువంటి లక్షణం. కనుకనే 9 అంకెకున్నటువంటి లక్షణమే దేనితో హెచ్చించినా కూడా అదే సంఖ్య రావడం విశేషం కదా. కావున ఉగాది పర్వదినం నాటి నుంచి చైత్రమాసం ఉగాది మాసం అంతా కూడా ఆ కార్యక్రమాలు, విధి విధానాలు, కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త పంటలు, ఈ కాలానికి తగ్గట్టుగా పండేటటువంటి ఫలాలతోటి విరచిల్లుతూ ఉంటుంది ఈ యొక్క ఉగాది ఉత్సవాలలో భాగమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భాలన్నీ కూడా. ఎందుకు ఈ విధంగా శ్రీశైలంలోనే ఉన్నట్లుగా ఉందా మనకు? లేదు, కైలాసవాహన సేవను తిలకిస్తూ ఉన్నటువంటి మనందరికీ కూడా కైలాసంలోనే ఉన్నంత భావన కలుగుతూ ఉన్నది. ఎందుకంటే స్వామివారు ఆ రకమైనటువంటి గమనంతో ఉన్నారు, ఆ రకమైనటువంటి రాజసంతో ఉన్నారు, ఆ రకమైనటువంటి ఒక తేజస్సుతో, యశస్సుతో, కీర్తితో, వైరాగ్యంతో ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కనుక స్వామి ఉత్సవ విగ్రహాలను మొదటి 3 రోజులు మరియు చివరి రోజున వాహన సేవలలో బయటకు తీసుకువెళతారు. అదేవిధంగా ఉత్సవాల సమయంలో భ్రమరాంబాదేవిని వివిధ అవతారాలలో అలంకరిస్తారు. మొదటి రోజు భృంగి వాహన సేవ, 2వ రోజు కైలాస వాహన సేవ, 3వ రోజు నందివాహన సేవ నిర్వహిస్తారు. మొదటి రోజు భ్రమరాంబను మహాలక్ష్మి అవతారంలో అలంకరిస్తారు. తర్వాత 2వ, 3వ రోజు మరియు 4వ రోజులలో వరుసగా మహాదుర్గ, మహాసరస్వతి, శ్రీ రమావాణి సేవిత రాజరాజేశ్వరి అవతారాలు అలంకరించబడతాయి. ఈ ప్రభోత్సవం మరియు అగ్నిగుండ ప్రవేశం మరియు రథోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగానే ఈ రథోత్సవం కానీ, ప్రభోత్సవం కానీ, అగ్నిగుండ ప్రవేశం కానీ నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత చివరి రోజు పూర్ణాహుతి నిర్వహించి ఊరేగింపు దేవతలను అశ్వవాహనంపై బయటకు తీసుకువెళ్ళడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక సేవ. ఓం నమః శివాయ. అది శ్రీశైలం భువిలో వెలసిన కైలాసం, పరమేశుని కది ప్రతిరూపం, పావన చరితం ఆ నిలయం. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం, పరమేశుని కది ప్రతిరూపం, పావన చరితం ఆ నిలయం. మహిమాన్వితము ఆ క్షేత్రం, పార్వతి పరమశివా నిలయం, భ్రమరాంబికతో వెలసెనుగా మల్లికార్జునుడు శ్రీగిరిపై. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం, పరమేశుని కది ప్రతిరూపం, పావన చరితం ఆ నిలయం. పుణ్యక్షేత్రములెన్నెన్నో, తీర్థములాచట ఎన్నెన్నో, వనములు నదులు ఇంకెన్నో, చేరి తరించెను శ్రీగిరిలో. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం, పరమేశుని కది ప్రతిరూపం, పావన చరితం ఆ నిలయం. యోగులు సిద్ధులు సాధనలో జపతపముల తరించెనట, మానవ కళ్యాణము కొరకై భక్తితో వేడిరి గిరిలో. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం, పరమేశుని కది ప్రతిరూపం, పావన చరితం ఆ నిలయం. వాయులింగ ఆకాశలింగ, తేజో జల పృథ్వీలింగ, పంచముఖాలుగా పరమేష్టి ధరణిని కాపాడగ వెలసే. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం, పరమేశుని కది ప్రతిరూపం, పావన చరితం ఆ నిలయం. పంచభూతములు తానుగనే
సంరక్షింపగ వెలసెనుగా జ్యోతిర్లింగ స్వరూపుండై జగతిని ఏలగ శంకరుడే. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆలయం. ఇది ఏ ముక్తి ప్రసాదినిగా జన్మరాహిత్య మార్గముగా మహిమాన్వితమై నిలిచెనుగా ఈల శ్రీగిరి శిఖరముగా. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆలయం. కృతయుగమందు హిరణ్యుడే త్రేతాయుగమున రాముడే ద్వాపరయుగమున పాండవులే శ్రీగిరీశుని కొలిచిరిగా. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆలయం. త్రిపురాసురుడను అసురునితో ఓరి వధించెను ఆహరుడే సురులకు నరులకు ముదమారా పరవశమున ప్రార్థించిరట. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆలయం. బ్రోచిన క్షేత్రమిదే నందిగవరమును సంగీదే నవనందుల పరివేష్టితమై దివ్య క్షేత్రముగా విలసిల్లే. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆలయం. భువిలో శ్రీగిరికే తెంచి విహరించిరిగా దేవతలే తరించిరి ఆసురవరులే శంభో హర మహదేవయని. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆలయం. వేద పురాణ ఘోషలలో ద్వాదశ జ్యోతిర్లింగములే వెలసెను ఈల మహిమలతో మనలను ధన్యుల చేయుటకై. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆలయం. ఓంకారేశ్వర హర శంభో విశ్వేశ్వర హర శివ శంభో కేదారేశ్వర హర శంభో మల్లికార్జున శివ శంభో. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆలయం. కనరే అది శ్రీశైలం భువిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆనిలయం. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.
శ్రీశైల మహాపుణ్యక్షేత్రానికి కర్ణాటక మరియు మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వందల కిలోమీటర్ల నుంచి వస్తూ ఉంటారు. ఎందుకు అంటే వేల కిలోమీటర్ల లక్షల కిలోమీటర్ల అని కైలాసం నుంచి శ్రీశైలానికి లెక్క వేస్తే అది చెప్పడానికి వీలవుతుందా అంటే భక్తి యొక్క విశ్వాసం ఎంతుందో అంత ఉంటుంది, అంత దూరమని మనం చెప్పాలి. అందుకనే నంద్యాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి నంద్యాలకు సమీపంగా ఉన్నటువంటి ఈ శ్రీశైల మహాక్షేత్రం దట్టమైన నల్లమల అడవుల్లో ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ ప్రకృతి సౌందర్యాల నడుమన విరాజులుతూ ఉన్నటువంటి మహాశైవ క్షేత్రమే శ్రీశైల మహాక్షేత్రం. ఆ ఏర్పాట్ల గురించి ఎన్నో రకాలుగా మనం వింటూ ఉంటాం. అక్కడ ఎండవేడి నుండి ఉపశమనం కలిగించడానికి ఆలయ పట్టణంలోని అనేక ప్రదేశాలలో తాత్కాలిక షెడ్లను వేయడం, అక్కడ రకరకాలైనటువంటి ఏర్పాట్లను చేయడం, విద్యుత్ దీపకాంతులను ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా కార్యనిర్వహణాధికారులు చేస్తూ ఉంటారు. అందుకనే ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిపాలన 1 కోటి లీటర్లకు పైగా నీటిని సరఫరా చేయడానికి కూడా సిద్ధపడి ఉండడం విశేషం. ఇవన్నీ కూడా ఉగాది సందర్భాల్లోనే ఎందుకు చేయాలంటే ఎండ వేడిమికి తట్టుకోవాలి కదా. ఈ ప్రకృతి వైపరీత్యాలనేవి ఏ విధంగా వస్తాయో మనకు తెలియదు, కానీ ప్రకృతిలో భాగంగా ఉన్నటువంటి ఋతువులను అనుసరిస్తూ వస్తూ ఉన్నటువంటి ఈ ఎండ వేడి అనేటటువంటి దాన్ని మనం ఆ కొంచెం ఉపశమనం కలిగించడానికి, ఊరట కలిగించడానికి ఏ ఏర్పాట్లు చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. అందుకని ఉగాది ఉత్సవాలలో భాగంగా కైలాస వాహన సేవ అనేది ఒక దివ్యమైనటువంటి సేవగా భావిస్తారు శైవ పుణ్య క్షేత్రంలో. అందుకనే శైవ భక్తులందరూ కూడా ఒక్కసారిగా ముక్తకంఠంతో శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేసి హరహర మహాదేవ శంభో శంకర అనేటటువంటి దివ్య నామంతో ఎప్పుడు కూడా ధగద్ధగాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. హృదయ పీఠిక మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ, హృదయ పీఠిక మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ, నదీధరాయ నగవాసాయ, నదీధరాయ నగవాసాయ, విధుకిరీటాయ వేదమయాయ నమో నమః శివాయ, నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే అంటూ ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తే ఆ హృదయం పులకరించిపోయేటట్లుగా మనలో ఆ నామస్మరణ దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. కావున రకరకాల పుష్ప విశేషాదుల చేత స్వామివారు భ్రమరాంబా సమేతుడై మల్లికార్జున స్వాముల వారు వేంచేస్తూ ఉన్నారు అంటే ఆ యొక్క దివ్య కైంకర్య మూర్తిని మనం ఎంత పొగిడినా తక్కువే కదా, మాటలు సరిపోవునా. కావున దివ్య లీలా సుందరుడైనటువంటి స్వామివారు ఈ యొక్క శ్రీశైల క్షేత్రాన్ని, ఆ 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రాన్ని ఏ విధంగా పాలిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం కన్నులారా చూస్తూనే ఉన్నాం. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా సర్వాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ. కన్నులకు పండుగగా అలంకరించినటువంటి ఆలయంలో ఆ విధమైనటువంటి శైవాగమ విహితంగా జరుగుతూ ఉన్నటువంటి ఆ కైంకర్యాన్ని మనం కన్నులారా చూడడానికి ఈ మాంసనేత్రాలు సరిపోవునా అన్నట్లుగా ఈ యొక్క వైభవమైనటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉన్నది. ఆలయ ముఖమండపం వెలుపల మూలలింగానికి ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం ఉండడం అనేది ఎంత విశేషమో అలా భక్తులందరి హృదయాలు కూడా ధ్వజస్తంభం పోలే స్వామి ఇదిగో నేను ఖచ్చితమైనటువంటి నిఖరమైనటువంటి ఒక కుదురైనటువంటి భక్తిలో నేను నిలబడి ఉన్నాను స్వామి, నా జన్మ సార్థకతం చేయు, ఆ సార్థక్యం చేయు అనేటటువంటి దివ్యమైనటువంటి సంకల్పాన్ని తీసుకోవాలి ప్రతి భక్తుడు కూడా. అందుకనే శివమాలలు వేస్తూ ఉంటారు. ఆ శివమాలలు ఎప్పుడు వేస్తూ ఉంటారు? ఎప్పుడు మామూలుగా కార్తీక వారాలలో చక్కనైనటువంటి ఆ శివనామ స్మరణలతో ఆ మాల వేస్తూ శ్రీశైల క్షేత్రానికి తండోపతండాలుగా వెళ్ళి అక్కడ మాలా విరమణ దీక్షను చేపట్టి మళ్ళీ
శివుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి వారై భక్తాదులందరూ జన్మను తరింపజేసుకుంటారు. ఆ విశేషాలన్నీ కూడా దేనికదే గొప్పగాని అనుకుంటూనే ప్రతిసారి కూడా ప్రతి క్షణము శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటూ ఉంటారు కదా. ఆ విధమైనటువంటి పరమాత్మ మన కళ్ళ ముందు ఉన్నారు. మనం ఏ అవస్థలు చేస్తూ ఉన్నా, ఎలాంటి గమనంతో ఉన్నా, మాట్లాడుతున్నా, పాడుతున్నా, ఏ అవస్థ అయినా సరే పరమాత్మ యొక్క లీలా విశేషం చేతనే నడుస్తూ ఉంటాయి, గమనం చేస్తూ ఉంటాయి, ప్రజ్ఞలు వెల్లివిరుస్తూ ఉంటాయి. అది మనం గమనిస్తూ ఉండాలి. పరబ్రహ్మమైనటువంటి పరమశివునికి జరుగుతున్నటువంటి మహోత్సవాలు, ఈ బ్రహ్మోత్సవాలు అనేటటువంటి కైంకర్యాలు ఎన్నో ఉన్నాయి కదా. అలాంటి ఉత్సవాలలో ఈ ఉత్సవాలు కూడా ఒక విచిత్రమైనటువంటి విశేషవంతమైనటువంటి ఉగాది ఉత్సవాలుగా ఆ ఉత్సవాలలో భాగంగా కైలాస వాహన సేవ అనేది విశేషవంతమైనటువంటి ఒక ప్రజ్ఞాపాఠవంగా మనం దర్శనమిస్తూ ఉంటే స్వామివారు మనమందరం కూడా ఆ విధంగా తిలకిస్తూ ఉన్నాం. కావున జ్ఞానం, వైరాగ్యం, అంతర్ముఖత్వం, త్యాగశీలత, శాంతం, యోగం, నిరాడంబరత వంటి పరిపూర్ణ ఫలాలను ఈ శివదేవుడే మనకు సమర్పిస్తూ ఉంటాడు, మనకు అర్పిస్తూ ఉంటాడు. అర్పించడము సమర్పించడం ఏంటి అంటే అక్కడ రెండో పదార్థం లేదు కాబట్టి, అంటే జీవునికి పరమాత్మకు అభేద స్థితి లేదు కాబట్టి మనం అర్పిస్తూ ఉన్నామని అనుకుంటాం. అర్పించేది ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే దృష్టి, ద్రష్ట, దృశ్యం మూడు కూడా ఒకటే ఉన్నాయి అక్కడ. ఆ మూడు ఒకటే ఉన్నప్పుడు అర్పించేవాడెవరు, వాటిని స్వీకరించేవాడెవరు అన్నట్లుగా శివునికి అభేద స్థితి ఉంటుందన్నమాట. అందుకనే స్వామివారు మనకు ఆ అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మనం గ్రహిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిపూర్ణాత్మకమైనటువంటి, లయాత్మకమైనటువంటి, సంపూర్ణమైనటువంటి భావజాలాలతో పరమాత్మ యొక్క భక్తి భావంతో మెలుగుతూ ఉండాలి ఎప్పుడూ కూడా. అందుకనే ఈ శివదేవుని మహోత్సవాల వల్ల అనేక రకాలైనటువంటి సిద్ధులు కూడా మనకు వ్యాపిస్తాయి అన్నమాట. అందుకనే అష్టసిద్ధులు అంటారు కదా. ఆ అష్టసిద్ధులు ఏ విధంగా కలుగుతాయండి? అమ్మవారి అనుగ్రహం ఉంటే కలుగుతాయి, అయ్యవారి అనుగ్రహం ఉంటే కలుగుతాయి. ఆ విధమైనటువంటి ఛత్రపతి శివాజీకి అలనాడు ఏ విధంగా ఖడ్గాన్ని ఇచ్చిందో, ఆ ఖడ్గంతో ఏ విధమైనటువంటి సామ్రాజ్యాలను సైతం ఎదుర్కొని వీర శివాజీగా, ఛత్రపతి శివాజీగా ఏ విధంగా వెలుగొందారో, సనాతన ధర్మాన్ని ఏ విధంగా నిలిపి ఈనాడు గర్వంగా చెప్పుకోవడానికి వీలుగా, ఇదిగో రాజసం అంటే ఇది, రాముడంటే ఇది, శివుడంటే ఇది, సనాతన ధర్మం అంటే ఇది అని నిలిపినటువంటి ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస. 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 సౌరాష్ట్రములో వెలసిన దేవ చంద్రకళాధర శ్రీ సోమనాథ. శ్రీశైలములో అమరిన ఈశ భ్రమరాంబికేశ శ్రీ మల్లికార్జున. ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస. ఉజ్జయినీపుర క్షేత్ర విహార మహాకాళేశ కరుణాంతరంగ. ప్రణవనాదమయ దివ్య శరీర ఓంకారేశ్వర ఓంకార రూప. ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస. ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస. హిమగిరివాస హైమవతీశ శ్రీకాళకంఠ కేదారేశ. భీమేశ్వరమున నిలచిన దేవ భోళాశంకర శ్రీ భీమేశ్వర. ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస. ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస.
కాశీనివాస కైవల్యదాత విశాలాక్షిపతి శ్రీ విశ్వనాథ త్రిపురాంతకాహర త్రినేత్ర రూప త్రిశూలపాణి త్రయంబకేశ ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస రావణ బ్రహ్మ గర్వ సంహార గోకర్ణవాస ఆత్మలింగేశ నాగాభరణ శ్రీనీలకంఠ నందివాహన శ్రీనాగేశ్వర ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస రామచంద్రార్చిత రామలింగేశ జయ పరమేశ శ్రీరామేశ గజ చర్మధారి గణేశ వరద ప్రమథ గణార్చిత శ్రీకృష్ణేశ ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస 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 ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర అంబికా మనోహరాయ ఓం శివాయ శంకర ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర అంబికా మనోహరాయ ఓం శివాయ శంకర ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర అంబికా మనోహరాయ ఓం శివాయ శంకర ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర అంబికా మనోహరాయ ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర నమ శివాయ శంకర నమ శివాయ శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర నమ శివాయ శంకర నమ శివాయ శంకర ఓం శివాయ శంకర ఓం శివాయ శంకర నమ శివాయ శంకర నమ శివాయ శంకర ఓం శివాయ శంకర హర హర మహాదేవ శంభో శంకర. ఎంతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీశైల మహాక్షేత్రం, అది పుణ్యక్షేత్రమే కాకుండా దివ్యమైనటువంటి అలంకరణలతో నిండి ఉన్నటువంటి కైలాసంగా మనకు గోచరిస్తూ ఉన్నది. విద్యుద్దీప కాంతులతో దేదీప్యమానమైనటువంటి వెలుగులతో ఈనాడు ఈ మహాక్షేత్రం విరాజిల్లుతూ ఉన్నది. స్వామివారు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిలాగా మనకు ఎంతో ఆకర్షణీయవంతమైనటువంటి అమృతగణాలన్నీ కూడా ఉట్టిపడేటట్లుగా దర్శనమిస్తూ ఉన్నారు. కావున ఉగాది ఉత్సవాలలో భాగంగా కైలాస వాహన సేవ అనేది ఒక విచిత్రమైనటువంటి వైఖరితో, అద్భుతమైనటువంటి ఆత్మానందాన్ని కలిగించేటటువంటి వైఖరితో నడుస్తూ ఉన్న విషయం మనందరం గ్రహించాల్సినటువంటి అంశము. అందుకనే స్వామివారు భూతనాథుడు అంటారు. అంటే సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అన్ని భూతములు యందు నన్ను అన్ని భూతములు యందును చూచువాడే అసలైన యోగి అంటూ ఉన్నాడు కదా. ఆ విధంగా పరమశివుని యొక్క భావజాలం, పరమశివుని యొక్క అనుగ్రహం, పరమశివుని యొక్క ఆంతర్యం ఏమిటి అంటే అన్ని భూతాలను తానే సృష్టించి లయం చేసుకునే తత్వం కాబట్టి ఆ లయాకారుడైనటువంటి పరమశివుడు అన్నింటినీ సమంగానే చూస్తాడనమాట. ఎందుకంటే అంచెదశలో అన్నీ సమానమే కదా. ఆ విధంగా పరమశివుడు ఒక లయాకారుడై
విన్యాసపూరితమైనటువంటి ఆనందోత్సాహంతో ఎప్పుడూ రమించేటటువంటి వాడై ఆ దివ్యమైనటువంటి అర్ధనారీశ్వర తత్వంతో ఈనాడు విహరిస్తూ ఉన్నారు. కావున ఎంత చెప్పుకున్నా తక్కువే అనేటటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనం ఎప్పుడూ కూడా గ్రహిస్తూ ఉండాలి. అంటే భగవంతుడు భక్తుల పట్ల ఏ విధంగా ఉంటాడో దూర్జటి మహాకవీంద్రులు చెబుతారు కదా, పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడుపరా పాపన్న రాయన్న లేలే లెమ్మన్న అరటి పళ్ళు కొని తెచ్చి లేకున్నా నేనొల్ల నమ్టేల ఆలింపరే తల్లిదండ్రులు అప్పుడటి తెచ్చి వాత్సల్య లక్ష్మీ శ్రీలీల వచనంబుల్ కుడుపరా శ్రీకాళ హస్తీశ్వర. పాలు అన్నం పెడితే నాకొద్దు అంటాడు ఆ పిల్లవాడు, నాకు అరటిపల్లే కావాలంటాడు, లేదా నాకు ఇతరములైనటువంటి ఆహార పదార్థాలే కావాలంటాడు, ఇచ్చినవి తినడు సరిగా. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడు చేసినటువంటి మారాం చేస్తున్నటువంటి ఆ పిల్లవాడిని ఉద్ధరించేటందుకోసం, అప్పటికి నెమ్మదిపరిచేటందుకోసం ఆ తల్లిదండ్రులు అప్పటి ఉన్న పలంగా వెళ్ళి అక్కడ కావలసినవన్నీ తీసుకుని వచ్చి ఆ పిల్లవాడికి బుజ్జగిస్తూ ఏ విధంగా తినిపిస్తారో ఆ విధంగానే భక్తులు మారాం చేస్తే భగవంతుడు ఆ విధంగా బుజ్జగిస్తూ వరాలను ఇస్తాడంట. బుజ్జగిస్తూ తల్లిదండ్రులు ఏ విధంగా గోరుముద్దలు తినిపిస్తారో లేదా వాడు అడిగింది ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా భగవంతుడు అనేటటువంటి స్వరూపం, ఆ శివతత్వం అనేటటువంటి ఒక స్వరూపం బుజ్జగిస్తూ వరాలనిచ్చేటటువంటి ప్రజ్ఞ, వరాలనిచ్చేటటువంటి అనుగ్రహం, వరాలనిచ్చేటటువంటి ఒక హృదయం కలిగినటువంటి వాడే పరమశివుడు. కావున ఎంత విశేషవంతమైనటువంటి దూర్జటి కవీంద్రుని భావన కదా. కావున అది మనం 100% మన హృదయావిష్కరణగా చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క ప్రకటన కూడా ఆ విధంగానే ఉంటుంది. అందుకనే స్వామివారి అన్ని భూతాలలో కూడా తానుంటూ కదిలిస్తూ శాసిస్తూ వాటిని లయం చేసుకుంటూ ఉండేటటువంటి తత్వం కాబట్టి స్వామివారు ఎప్పుడూ కూడా ఎంతో చిదానంద స్వరూపునిగా విరాజిల్లుతూ ఉంటాడు. అందుకే కదా శివోహం అనేటటువంటి శక్తి స్వరూపం, అన్ని రకాలైనటువంటి ఆర్భాటాలు కలిగినటువంటి వాడు శివుడు. అయినా కూడా విచిత్రంగా ఉంటాడు. విచిత్రంగా అంటే ఏంటి? సృష్టిలో వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి భామామణియు, శంకరుని వంటి దైవము, లంకాదిపు వైరుని వంటి రాజును గలడే అంటారు. అంటే కరెక్ట్గా కరెక్ట్ చేయవలసిన రీతిలో చేస్తే వంకాయ కంటే రుచికరమైనటువంటి వంట ఇంకొకటి ఉండదంట. పంకజముఖి సీత వంటి భామామణియు, సీత వంటి ఉత్తమరాలను, శంకరుని వంటి దైవము అన్నారు ఇక్కడ. అంటే శివుని వంటి ఒక విశేషవంతమైనటువంటి అలంకరణలతో కూడి ఉన్నటువంటి స్వరూపంగా శివుణ్ణి భావిస్తారన్నమాట. అందుకనే ఒక నిరాడంబరుడై ఒక చర్మాన్ని ధరించి మెడలో శేషులను ధరిస్తూ ఆ జటాజూటాలతో ఉండేటటువంటి స్వరూపం ఆ యొక్క పరమశివుడు. కాబట్టి నిరాడంబరకు ఒక వైరాగ్యానికి చిహ్నంగా ఉండేటటువంటి పరమశివుడు ఎంతటి దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాడు అంటే ఆ యొక్క తత్వాన్ని మనకు పట్టించడం కోసమే ఆ విశేషంగా ఉంటాడనమాట. అందుకనే అన్నీ నేను కాదు స్వామి, ఇదిగో నాలో ఉన్నటువంటి బుద్ధింద్రియాలు నేను కాదు, నా అవస్థలు నేను కాదు, నా ఆలోచనలు నేను కాదు, నా మాట నాది కాదు, నేను చేసేటటువంటి కర్మలు కూడా నావి కాదు, కర్తృత్వ భావన అనేటటువంటిదే లేకుండా నేను జీవిస్తూ ఉన్నాను. కావున ఆ విశేషవంతమైనటువంటి కార్యాకారణ కర్తృత్వ స్వరూపమైనటువంటి నీవు ఇదిగో ఈ విధంగా నడుస్తూ ఉన్నావు కదా, నా యొక్క స్వరూపాన్ని నీ స్వరూపంలోకి లైక్యం చేసుకో, ఈ విధంగా లయం చేసుకో. అందుకనే మనం ఏదైనా సరే వేదాంత దేశకుల వారు చెప్పినట్టుగా పరమాత్మ యొక్క అంశీభూతంగా ఏ విధంగా ఉంటాడు అంటే మనం అన్నీ కూడా చూడాలి ప్రతిదాన్ని. కానీ కంటి చూపు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు అంటారు కదా. కానీ ఇక్కడ దైవ దర్శనాలు అనేటటువంటి విశేషవంతమైనటువంటి మనం చూస్తూ ఉంటే కూడా మనకు ఆ ఉత్సాహం వస్తూ ఉంటుంది. కాబట్టి చూసారా ఆ భక్తుల యొక్క ఆ మనో ఉత్సాహం ఏ విధంగా ఉన్నదో, ఆ ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉంటే మనకు కూడా ఆ రకమైనటువంటి భక్తి ఉత్సాహం ప్రేరేపించబడి స్వామివారి పట్ల మనం భక్తి విశ్వాసాలను పెంపొందించుకునే రీతిగా మనం కూడా మనకు తెలియకుండానే అప్రయత్నంగా నృత్యం చేయడం జరుగుతుంది. నాట్య స్వరూపుడు కదా, నాట్యానికి ప్రతీకగా ఉన్నటువంటి నటరాజస్వామి కదా శివుడంటే. అలాంటి శివునికి ప్రత్యేకంగా నాట్యం చేయడం అనేది ఒక అలవాటుగా ఉన్నటువంటి అంశీభూతంగా ఉన్నటువంటి ప్రక్రియ అవుతుంది తప్ప అది అప్పటికప్పుడు చేయాలనే సంకల్పం కూడా కాదు, అది అప్రయత్నంగా కలగాలి. అలాంటి నిరాకారతత్వాన్ని పట్టించే స్వరూపము మళ్ళీ పరమశివుడే. ఎందుకంటే అంగుష్ట మాత్రేన అంటాడు కదా వేదంలో, బొటన వేలంతా శివలింగాన్ని ఉంచుకొని దానికి ఎవరైనా పూజ చేయొచ్చు, ఎలాంటి వారైనా ఆడ మగ
చిన్న పెద్ద ఎలాంటి వారైనా సరే మనం అభిషేకం చేయొచ్చు. రుద్రం నమకం చమకం లాంటి విశేషవంతమైనటువంటి మంత్రాలతో స్వామివారికి అభిషేకం చేస్తే, అలంకరణ చేస్తే ఆ దేదీప్యమానమైనటువంటి ప్రజ్ఞ శివునికి అభేద స్థాయిని, మనకు జీవునికి పరమాత్మకు అభేద స్థాయిని పట్టిస్తుంది. హర హర మహాదేవ శివ శంభో శివ శంకర. అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. భక్త సులభుడు భవాని విభుడు, భక్తుల పాలిట బంధువు శివుడు. శివ శివయని నా వేగమే ప్రోచే పరమ దయాళువు పరమేశ్వరుడు. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. బాల భక్తుడు మార్కండేయుడు భక్తి మీరగా ఈశుని కొలచి పరమేశ్వరుని ప్రార్థన చేసి చిరంజీవిగా వరమును పొందే. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. క్షీర జలధి మధియుచిన వేళ ఉద్భవించిన హాలాహలము సురల కోసమై ద్రోణెను స్వామి నీలకంఠుడై ఖ్యాతిని పొందే. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. సురాసురులను భేదమెల్చని భక్త సులభుడు జగదీశ్వరుడు. రావణ బ్రహ్మకు గజాసురునకు వరముల నొసగిన కరుణాకరుడు. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. మాటలు రాని జీవుల సైతం దయతో ప్రోచిన దయాంతరంగుడు. మూఢుని భక్తిని మెచ్చిన స్వామి శ్రీకాళహస్తి క్షేత్ర నివాసుడు. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. భక్త జనముల ప్రోవగ నిల్చి శ్రీగిరిలో కొలువాయెను స్వామి. కొలిచిన వారికి అండగా నిలిచే కరుణా సింధువు మల్లేశ్వరుడు. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. పరమేశ జయ జగదీశ, పరమేశ జయ జగదీశ, మల్లేశ హర మహదేవా. మల్లేశ హర మహదేవా. సాంబ సదా శివ సాంబ శివ, సాంబ సదా శివ సాంబ శివ. హర హర శంభో మల్లేశ. హర హర శంభో మల్లేశ. హర హర మహాదేవ శంభో శంకర. నిర్వాణ శతకంలో స్వామివారి గురించి శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా చిదానంద రూపం శివోహం శివోహం. నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తము కూడా నేను కాదు. నేను పంచేంద్రియాలైనటువంటి చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం కూడా నేను కాదు. నేను పంచభూతాలైనటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం కూడా నేను కాదు. నేను చిదానంద రూపాన్ని, నేను శివుడిని, నేనే శివుడను అని చెబుతూ ఉన్నారు. కీలకమైనటువంటి ప్రాణాన్ని నేను కాదు. పంచవాయువులు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు నేను కాదు. సప్తధాతువులు నేను కాదు.
అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు నేను కాదు, కర్మేంద్రియాలు నేను కాదు, నేను శివుణ్ణి అని చెబుతూ ఉన్నాడు. నాలో రాగద్వేషాలు లేవు, లోభమోహాలు లేవు, నాలో మదమాత్సర్యాలు లేవు, ధర్మార్థ కామ మోక్షాలు నేను కాదు, నేను చిదానంద రూపాన్ని, నేను శివుడిని, నేను శివుడిని. నాకు పుణ్యపాపాలు లేవు, నాకు సుఖదుఖాలు లేవు, మంత్రాలు తీర్థాలు వేదాలు యజ్ఞాలు నేను కాదు, అనుభవించేవాడిని నేను కాదు, అనుభవింపదగిన వస్తువు నేను కాదు, అనుభవం నేను కాదు, నేను చిదానంద రూపాన్ని, నేను శివుడిని, నేను శివుడిని. నాలో జనన మరణాలు లేవు, నాలో జాతి భేదాలు లేవు, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు బంధుమిత్రులు లేరు, నాకు గురు శిష్యులు లేరు, నేను చిదానంద రూపాన్ని, నేను శివుడిని, నేను శివుడిని. నేను నిర్వికల్పుడను, ఆకారం లేనివాడను, సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను, అన్నింటిలో సమానంగా ఉన్నాను, నాకు మోక్షము లేదు, బంధము లేదు, నేను చిదానంద రూపాన్ని, నేను శివుడిని, నేను శివుడిని అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఇది ఎంతో తారాస్థాయి స్థితిలో ఉన్నటువంటి ఒక భక్తి వైరాగ్యము జ్ఞానము కలిగినటువంటి వారికి ఈ నిర్వాణ శతకం అనేది అంత స్థాయిలో అవగతమవుతూ ఉంటుంది. కావుననే శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలను పర్వదినంగా ఉంచుకొని కైలాస వాహనం అనేటటువంటిది నేడు మనం తిలకిస్తూ ఉన్నాం. ఉగాది ఉత్సవాలలో భాగంగా కైలాస వాహనం అనేది 2వ రోజుగా మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దివ్యమంగళాకార స్వరూపాన్ని దర్శించడానికి దివి దేవతలే దిగివచ్చి ఆ ఉత్సవాలలో పాల్గొంటూ ఉన్నారు అన్నట్లుగా మనం గోచరిస్తూ ఉంది మనకందరికీ కూడా. కావున విద్యుద్దీపకాంతులతో విరాజిల్లుతున్నటువంటి పరమాత్మ సూర్యచంద్రులను సైతం వెలిగించేటటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడై నేడు ఒక అమృత భావనను కలిగించే రీతిలో మన ముందుకు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ జన సమూహం చూస్తూ ఉంటే అంతటి జన సమూహం అంతా కూడా ఎప్పటి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటాడు కదా. ఆ విధంగా అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనకి జన్మ లభిస్తూ ఉన్నది. ఆ ఒక్క జన్మను ఈ విధమైనటువంటి పుణ్యంగా మార్చుకుంటే మన జన్మే జన్మం కదా. ఆ జన్మను ఎప్పుడూ కూడా ఎంతో వైభవంగా పరమాత్మ యొక్క సేవకు మనం సమర్పణ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అజరామరంగా నిలవడానికి సాధ్యమున్నది. కావున ఏ యుగధర్మానికి తగ్గట్టుగా ఆ యుగధర్మాన్ని మనం పాటించినట్లయితే పరమాత్మ అనుగ్రహం మెండుగా ఉంటుంది. అందుకనే స్వామివారి నామస్మరణతోటి హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరీ నామాన్ని అనేక రకాలుగా మనం హృదయం నిండుగా నింపుకొని స్వామివారిని అర్చించాలి, పూజించాలి, ఆరాధించాలి. ఆ విధమైనటువంటి భావనలో మనమందరం రమించాలి. కావున అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా తన్మయత్వానికి లోనై పారవస్యానికి లోనై పరమాత్ముని పాదాలను హృదయంలో నింపుకొని వాటిని ఒక స్వేచ్ఛా విహంగ వీక్షణంగా దర్శిస్తూ స్వామివారి దివ్యలీలా విశేషాలన్నింటినీ కూడా హృదయంలో నింపుకొని ఆ గమనాలన్నీ కూడా పరమాత్ముని యొక్క లీలా విశేషంలో భాగంగా మనం దర్శిస్తూ ఉన్నాం. అదిగదిగో కనిపిస్తూ ఉన్నారు అశ్వవాహనారూఢైనటువంటి అనేక మంది దేవతలు, విశ్వే దేవతలు ఆ అందరూ కూడా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ అశ్వంలో ఉండడం విశేషం. కావున రకరకాలైనటువంటి వేషధారులన్నీ కూడా భూతనాథుడు అని పిలిపించుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక నామం ఉంది కదా, ఆ నామానికి ఒక సార్థకత చేసుకుంటూ ఉన్నారు స్వాముల వారు. అందుకనే రకరకాల పుష్ప విశేషాదుల చేత పరమాత్మ ఈ విధంగా కదలి వస్తూ ఉన్నారు. శ్రీశైల మహాపుణ్యక్షేత్రం మొత్తం కూడా ఈరోజు భక్తాదులతో నిండి ఉన్నది అంటే అంతటి భక్తి, అంతటి పారవస్య భక్తి ఈనాటికి ఉన్నది అంటే అది గొప్పగా మనం ఇది 100 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు కావాలి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని మనకు మనమే రక్షించుకునే సమయంలో అందరం కూడా అదిగో కనిపిస్తూ ఉన్నటువంటి కాషాయపు జెండాను మనం పట్టి ప్రతి ఒక్కరం కూడా మన నరాల్లో కూడా ఒక శివతత్వాన్ని, రామతత్వాన్ని నింపుకొని దీక్ష అంటే ఇది కదా, సహనం అంటే ఇది కదా, ఓర్పు అంటే ఇది కదా, యజ్ఞం అంటే ఇది కదా, కార్యం అంటే ఇది కదా, భక్తి అంటే ఇది కదా, విశ్వాసం అంటే ఇది కదా, శివుడు అంటే ఇది కదా, శివతత్వము అంటే ఇది కదా, లయాకారుడైనటువంటి శివుని యొక్క లీలా విశేషాలన్నీ ఇవి కదా అని మనం ఎప్పుడూ కూడా హృదయం నిండా నింపుకొని సనాతన వైదిక ధర్మాన్ని మనం ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉండాలి. కాబట్టి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సేవలో స్వామివారు వస్తూ ఉన్నటువంటి రాబోతూ ఉన్నటువంటి నూతనోత్సాహం, నూతన సంవత్సరం అంతా కూడా ఎంతో దేదీప్యమానంగా వెలగాలని
సుభిక్షంగా నడవాలని, ఎంతో అమృతవర్ష ధారలాగా ప్రతి ఒక్కరి హృదయాలు కూడా పరిమళభరితమై పవిత్రమై ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా స్వామివారి భక్తులై వెలగాలని స్వామివారి అనుగ్రహం ఈ విధంగా మనకు కుమ్మరించబడుతూ ఉన్నది. అందుకనే ఉగాది ఉత్సవాలలో భాగంగా కైలాస వాహన సేవ అనేది విశేషంగా భక్తాదులు భావిస్తారు. అందుకనే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వివిధములైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క దివ్య క్షేత్రానికి రావడం అనేది విశేషంగా మనం గ్రహించాలి. కనుక కనిపిస్తూ ఉన్నటువంటి గోపురం, కనిపిస్తున్నటువంటి విద్యుద్దీప కాంతులు, అక్కడ రెపరెపలాడుతూ ఉన్నటువంటి కాషాయ ధ్వజం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కూడా తక్కువే. ఎందుకు అంటే భక్తాదులు విశేషం, ఎప్పటికప్పుడు విశేషాదులు. ఎందుకంటే స్వామి మనస్సు అనేది చపలత్వంతో కూడి ఉంటుంది కదా ఎప్పుడు కూడా. అందుకనే నిన్నే నేను భజిస్తాను, నిన్నే నేను కీర్తిస్తాను. ఎందుకు? చపల చిత్వమైనటువంటిది విషయాల చింత మీదకి వెళ్లకుండా నీ మీదికి వెళుతుంది కాబట్టి. అందుకనే పశుపతయే శ్రీపతి వినుతాయ భసితసిత శుభాంగాయ భవాయ, పశుపతయే శ్రీపతి వినుతాయ భసితసిత శుభాంగాయ భవాయ, ప్రశాంతిదాయ పరాత్పరాయ నిశితదీదృశ నిష్ఠితాయ తే నమో నమః శివాయ, నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, నమః శివాయ నటేశ్వరాయ. ఆ విధంగా భూతనాథుడైనటువంటి అయ్యవారు ఈ విధంగా శ్రీశైల క్షేత్రాన్ని ఏ విధంగా అలంకరించారో చూసారా? స్వామివారి దయ లేకుంటే ఇంత సాధ్యం అవుతుందా అసలు? భక్తాదులు ఒక్కొక్కరుగా కలిసి వందల కొలది వేల కొలదిగా ఆ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు అంటే స్వామివారి ఆజ్ఞ లేకుండా జరుగుతున్నదా? ఓం నమః శివాయ. శ్రీహాటకేశం పునః సారంగేశ్వర బిందు తీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరం గంగా శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరం శంఖం చక్రపరా విభూతి తీర్థమనిశం శ్రీశైలనాథం భజే. హర హర హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర 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 హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర 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 హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర 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 హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర శిరమున గంగమ్మ అవురికే ఉప్పొంగె భువిపైనే అదుమికే చెడముడి గుడిపైనే చంద్రయ్య కొలువై వెలిగెనట శివయ్య శిరమున గంగమ్మ అవురికే ఉప్పొంగి భువిపైనే అదుమికే జడముడి గుడిపైనే చంద్రయ్య కొలువై వెలిగెనట శివయ్య. మిసమిస బుస కొడుతూ కదిలే నీ కంఠహారముగా నదన్న ధగ ధగ ధగమంటూ మెరిసే చేతిలో ధారణగా త్రిశూలం మిసమిస బుస కొడుతూ కదిలే నీ కంఠహారముగా నాగన్న ధగ ధగ ధగమంటూ అమెరిసే చేతిలో ధారణగా త్రిశూలం
కరమున ఢమరుకమే మ్రోగే ఢమ ఢమ ఢమయంటూ ఢమాయని దిమ్మి తక్క దిమ్మితో అధోమని నాట్యమాడే స్వామి తదిమ్మని కరమున ఢమరుకమే అమ్రోగే ఢమ ఢమ ఢమయంటూ ఢమాయని ధాధిమి తదిమితో అధోమ్మని నాట్యమాడే స్వామి తధిమ్మని కరళము హరించి నిలిపే కంఠస్వరముననే మధించి సురముని జనమంతా సేవించి పదములంటి వేడే హరాయని కరళము హరించి నిలిపే కంఠస్వరముననే మధించి సురముని జనమంతా సేవించి పదములంటి వేడే హరాయని జయకర శుభకరుడే శివుండే వరదాభయకరుడే హరుండే మంగళమని అనరే శివునకు జయమంగళమనరే హరునకు జయకర శుభకరుడే శివుండే వరదా భయకరుడే అరుండే మంగళమని అనరే శివునకు జయమంగళమనరే హరునకు హర హర హరయనరే హరం హర శివ శివ శివయనరే హరం హర శివ శివ శంభో హర హర శంభో శివ శివ శంభో హర హర శంభో నమ శివ శివ శంభో హర హర శంభో 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 నమ శివ శివ శంభో హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతతే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నమః క్లేశ వినాశాయ దాత్రే చ శుభ పదాం నమో నీలశిఖండాయ అంబికాపతయే నమః. స్వామివారు సకల కళా వల్లభుడై సకల లోకేశ్వరుడై దివ్య తేజో విరాన్మూర్తి అయి ఈ విధంగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఈ జగత్తుకంతా కన్న తండ్రి ఎవరు, ఈ జగత్తుకంతా కన్న తల్లి ఎవరు అని మనం ఆరా తీస్తే మనలో ఉన్నటువంటి సాధకుడు మేల్కొంటే ఉగాది ఉత్సవాలలో భాగంగా కైలాస వాహన సేవలో ఉన్నటువంటి పరమాత్మ ఈ విధంగా గోచరిస్తూ ఉన్నాడు అంటే లోపలున్నటువంటి సాధకునికి అది ఒక మేల్కొలుపు. ఏ విధమైనటువంటి మేల్కొలుపు అంటే, ఇదిగో స్వామి నిన్ను దర్శించడానికి ఈ రకమైనటువంటి మాంస నేత్రములు నాకు సరిపోవు కదా, కావున నీకున్నటువంటి ఆ దివ్య నేత్రంలో ఏ కాసింతో ఆ ప్రసాదం అనుగ్రహ రూపేణ నాకు కుమ్మరించినట్లయితే నేను నీ రూపాన్ని చూడడానికి నీ యొక్క స్పర్శ చేత నీ యొక్క అనుగ్రహం చేతనే సాధ్యమవుతుంది కదా. అదే కదా గీతలో శ్రీకృష్ణుల వారు కూడా అర్జున స్వాముల వారికి చేసినటువంటి విధి విధానం. కావున విశ్వరూప సందర్శన యోగంలో మాంసనేత్రాలతో చూడలేనటువంటి ఆ రూపాన్ని దివ్య చక్షుల ద్వారా చూయిస్తాడు కదా పరమాత్మ. ఆ విధంగానే ఇక్కడ కూడా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలు అర్థం కావాలంటే ఈ శరీరంతో రక్తమాంసాలతో కూడినటువంటి ఈ దేహేంద్రియాదులతో అది సాధ్యపడదు. కావుననే పరమాత్మ దివ్య చక్షులను దివ్యమైనటువంటి ఇంద్రియాలను ఇస్తే తప్ప మనం ఆ యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందలేము అన్నట్లుగా ఈ యొక్క వాహన సేవ మనకు గోచరిస్తూ ఉన్నది. కావున శ్రీశైల క్షేత్రంలో అందరూ శైవ మహాభక్తులై ఎంతటి కిక్కిరిసిపోయేటట్లుగా ఉన్నదో చూశారా. కావున స్వామివారు కన్నుల విందుగా ఈ యొక్క దివ్య మనోహర రూపాన్ని మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కావున రాత్రి పగళ్ళు అనేటటువంటి రెండిటికి కారణమైనటువంటి ఆ దిక్పాలకులు, అనేక రకాలైనటువంటి వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అనేక సూక్ష్మ గణాలతో ఉన్నటువంటి ఈ విశ్వం అంతా కూడా ఒక రాజుగా ప్రకటించుకుంటే ఒకరుండాలి కదా, అది ఏ పరమాత్మ. కావున శ్రీశైల మహాక్షేత్రం అనేటటువంటి ఒక దివ్య పుణ్యక్షేత్రం అనేక రకాలైనటువంటి దేవతామూర్తులకు నిలయం. అలాంటి వాటిల్లో వీరభద్ర స్వాముల వారు ఒకరు,
జటాజూటం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప దేదీప్యమానమైనటువంటి ఒక ప్రతిభయే వీరభద్ర స్వాముల వారు. అక్కడ అధికారుల సహితంగా అర్చక స్వాముల వారు వీరభద్ర స్వాముల వారికి దర్శనం చేసుకునేటట్లుగా మనకందరికీ కూడా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించడానికి అనుకూలంగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కల్పించినటువంటి ఈ ఏర్పాటును మనం సభక్తిపూర్వకంగా దర్శిస్తూ ఉండాలి. అందుకనే ఆ వృక్షాదుల మధ్య ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నదో చూశారా. ఆ తరువుల తిరస పలభార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృత మసంగుమేకు డుద్దతులు కారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజగుణము అన్నట్లుగా ఆ కనిపిస్తూ ఉన్నటువంటి ఆ వృక్షాలన్నీ కూడా కైలాసం నుండే విచ్చేసి ఇక్కడికి ఏదో ముని రూపంలోనో ఋషి రూపంలోనో ఇక్కడ శతదీర్ణాయ అన్నట్లుగా ఉన్నాయి కదా. అక్కడ నృత్యోల్లాహాలు మనం దర్శించినట్లయితే కనిపిస్తున్నటువంటి ఆ చలనం, ఆ గమనం భక్తాదులలో అసంకల్పితంగానే రావడం అనేది విశేషం అన్నమాట. అదేదో నేను నృత్యం చేయాలి, నాట్యం చేయాలి అనే భావనతో కాకుండా స్వామివారు ఎదురు కనిపిస్తూ ఉన్నారు అంటే చాలు ఒక అప్రయత్నమైనటువంటి ఒక సందేశాన్ని హృదయం ఆవిష్కరించుకుంటుంది తనకు తానుగా. అప్పుడు కదిలేటటువంటి ఈ చలనాలన్నీ కూడా పరమశివుడే ఒంట్లోకి పూని ఆ విధంగా నృత్యం చేయిస్తున్నాడా అన్నట్లుగా ఉంటుందన్నమాట. అందుకనే స్వామివారి మనస్సులో మనం ఏ స్థాయిలో ఉన్నామనేటటువంటిదే ముఖ్య స్థానంగా మనం గ్రహించాలి. మనకు స్వామివారు ఎలా దర్శనమిస్తున్నారు, స్వామివారు మనకు ఎలా అర్థమవుతున్నారు అనేటటువంటిది ఒక విశేషమైతే, స్వామివారికి మనం ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నాము, ఒకటో మెట్టు దగ్గర ఉన్నామా, రెండో మెట్టు దగ్గర ఉన్నామా, సాధకులమై మనం ఒకటో మెట్టు దగ్గర ఉన్నామా, లేక ఇంకా ఆ మెట్టు దగ్గర చేరుకునే దశలో ఉన్నామా అని గ్రహిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు మన స్థాయి ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. కావున దివ్య పరిమళ భరితమైనటువంటి పుష్పాదుల చేత, ఆ పుష్ప విశేషాదుల చేత స్వామివారు కదులుతూ ఉన్నారు. ఆ కదులుతూ ఉన్నటువంటి ఆ తీరు వెనకాల ముందర అన్ని చోట్ల కూడా భక్తాదులతో పాటు సూక్ష్మ దేవతలు కూడా అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. కావున శ్రీశైల మహాక్షేత్రం అంటేనే అక్కడ మంగళకరమైనటువంటి అనేక ఓషధీ తత్వంతో కూడినటువంటి ఒక శైలము అంటే కొండ అని అర్థము. ఆ దివ్య క్షేత్రం అంతా కూడా ఎంతో వైభవోపేతంగా స్వామివారు ఈ విధంగా పాలన చేస్తూ ఉన్నారు. అంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల మహాక్షేత్రం ఎంతమంది తనివి తీరా దర్శనం చేసుకుంటారో ఇప్పటి వరకు కూడా అంతమందికి కూడా అన్ని రకాల అనుభవాలు ఉంటాయి, ఆధ్యాత్మిక అనుభవాలు ఉంటాయి. సాధకులైనటువంటి వారికి శ్రీశైల మహాక్షేత్రం ఎంత గొప్ప ఒక వేదిక అంటే అది సాధకులైనటువంటి వారు చెప్పినటువంటి విధానాలను మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి శైవులు, వీరశైవులు అనేక మంది శైవాగమనాన్ని సిద్ధాసనంగా వేసుకొని పాటించేటటువంటి వారు వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది శివతత్వం అంటే ఏంటి, సర్వ శుభాకారుడైనటువంటి శివుడు ఏ విధంగా జనరంజకంగా దర్శనమిస్తాడు, ఏ విధంగా అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడు, ఏ విధంగా ఆయన పాలన చేస్తాడు, ఆయన లోకాలకే అధికారి కదా అనేటటువంటి భావనతో మనం ఈ యొక్క దివ్యమంగళాకార రూపాన్ని మనం దర్శిస్తూ ఉండాలి. అందుకనే ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ ఆ హృదయావేశం అంటారు కదా, ఆ హృదయావేశం భక్తావేశం కావాలి. భక్తావేశమైనప్పుడు ఏమవుతుంది, స్వామివారి యొక్క స్మరణ, జస్ట్ ఆ యొక్క కేవలం స్మరణ మాత్రం చేత, కేవలం నామమాత్రం చేత, కేవలం శివలీలల గురించి చెబితే చాలు మనకు ఒళ్ళు తెలియకుండానే పులకరించిపోతూ ఉంటుంది కదా. ఆ యొక్క తన్మయత్వానికి లోను కావాల్సిందే ఎవరైనా. ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ.
भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय निगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय हस्ताय सनातनाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय
సుది నమో